హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలీ బ్లాగ్స్. నేను మీ విజయ. ఇవాళ రెసిపీ వచ్చేసి లడ్డూలు అయితే చేసాము. ఈ లడ్డూలు చాలా హెల్దీ అండి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు రోజు ఒకటి కనుక ఈ లడ్డు తిన్నారంటే చాలండి. ఈ లడ్డూలు పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా తినొచ్చండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనం ఎంత తిన్నా కూడా ఇంకొకటి తినాలి అనిపించేంత కమ్మగా ఉంటాయి. సో లేట్ ఎందుకు, ప్రాసెస్ అయితే చూసేద్దాం. 1 కప్పు పల్లీలు అయితే తీసుకోవాలి. తర్వాత నేను ఎండు కొబ్బరి ఇలాగ ఒకటైతే తీసుకున్నాను అనమాట. ఈ ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసాను. ఇలా కాకుండా తురిమిన ఎండు కొబ్బరి అయినా సరే తీసుకోవచ్చు. తర్వాత 1 కప్పు పల్లీలకి 3/4 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. తర్వాత ముందుగా ఒక కడాయిని పెట్టుకొని అందులో మనం తీసుకున్న 1 కప్పు పల్లీలు అయితే వేసేసుకోవాలి. వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో పల్లీలని దూరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే పైనంగా తొందరగా మాడిపోతుంది, కానీ టేస్ట్ అనేది బాగుండదు. లోపల వరకు పల్లీలు వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నా వీడియో చూస్తూ లైక్ ఇవ్వడం మర్చిపోయారా? లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఎవరు మిస్ అవ్వకుండా ఫస్ట్ లైక్ అయితే ఇవ్వండి. మనకి పల్లీలు ఇలా దూరగా వేయిన తర్వాత పక్కకైతే తీసుకోవాలి. పల్లీలు చక్కగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిని కొబ్బరి అయితే వేసేసుకోవాలి. ఇది కాస్త 1-2 నిమిషాలు అటు ఇటు అన్నామంటే కాస్త వేడిగా అయితే సరిపోతుంది. మరీ వేగనవసరం లేదు. మనం చేతితో పట్టుకుంటే వేడిగా అయితే సరిపోతుంది. అక్కడక్కడ ఒక్కొక్కటి బ్రౌనిష్గా అయినా పర్లేదు. చూడండి, ఇలాగ వచ్చేస్తే సరిపోతుంది. మొత్తం వేగనవసరం లేదు. కాస్త వేడిగా అయ్యి అక్కడక్కడ ఒక్కొక్కటి ఇలాగైతే సరిపోతుంది. వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఈ పల్లీలు చల్లారబెట్టాం కదా, ఇవి చల్లారిన తర్వాత వీటిపైన ఉన్న పొట్టు మొత్తం తొలగించేసేయాలి. ఈ పల్లీలను మొత్తం ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి పొట్టు మొత్తం తీసేసిన పల్లీలను వేసుకొని 2 పల్సులతోని మిక్సీ పట్టుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. అదే దాంట్లోకి ఎండు కొబ్బరి వేసేసి 2 యాలకులు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి చూడండి ఇలా వస్తుంది. తర్వాత మనం తీసుకున్న పల్లి పొడి కూడా ఈ విధంగా రావాలన్నమాట. మరి మొత్తంగా పొడి అయిపోకూడదు. అక్కడక్కడ పల్లీలు పలుకులు కూడా ఉండాలి. తర్వాత మనం తీసుకున్న బెల్లాన్ని ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఒకవేళ ఎండు కొబ్బరి పొడి తీసుకున్నారనుకోండి, డైరెక్ట్గా పల్లీలలో వేసుకోవచ్చు. నేను ఇలాగా ముక్కలుగా చేసిన కొబ్బరి తీసుకున్నాను కాబట్టి వాటిని సపరేట్గా అయితే పట్టేసుకున్నాను. 1 కప్పు పల్లీలకి 1/2 కప్పు బెల్లం అయితే మైల్డ్గా సరిపోతుంది. ఇంకొంచెం స్వీట్గా తినాలనుకున్న వాళ్ళు 3/4 కప్పు అయితే తీసుకోండి. ఇప్పుడు పల్లీలు, బెల్లము అలాగే కొబ్బరి బాగా కలిసిపోయి మంచిగా ఇలాగ మనకి ఫైన్ పౌడర్ లాగా రెడీ అయిపోతుంది. అక్కడక్కడ పల్లీల పలుకులు కూడా అనిపిస్తూ ఉంటాయన్నమాట. మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు, కాస్త చూసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి. ఇందులోకి ఎటువంటి నెయ్యి కానీ, నూనె కానీ, పాలు కానీ అట్లాంటివి ఏమీ యాడ్ చేయనవసరం లేదు. మనకి పల్లీలలో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. మనం లడ్డూలు చుట్టుకుంటూ ఉంటే మనకి చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. అందులో ఉన్న ఆయిల్ తేమో సరిపోతుంది. ఇలాగా రౌండ్గా లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి. చూడండి, చాలా చక్కగా వచ్చేసాయి కదా. ఇలాగా అదేవిధంగా అన్ని లడ్డూలు కూడా అలాగే చుట్టేసుకోవాలి. ఫస్ట్ గట్టిగా నొక్కుంటూ తర్వాత పైన సాఫ్ట్గా నొక్కామంటే లడ్డూలు రౌండ్గా చుట్టుకుంటాయి. సో చాలా బాగా వచ్చేసాయి కదా. అదేవిధంగా అన్ని లడ్డూలు ఇలాగే చేసుకోవాలి. ఈ లడ్డూలు రోజుకి 1 తిన్నా చాలండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే కింద హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అలాగే మీకు ఈ లడ్డీ రెసిపీ నచ్చితే కనుక కింద కామెంట్స్ అయితే చేసేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా 15 నిమిషాల్లో మన లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. ఎంత చక్కగా ఉన్నాయి కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. తింటూ ఉంటే చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట. సో లేట్ ఎందుకు, ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.